ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన పౌలు సెలవిస్తున్న చక్కటి మాటలు. ఏమని ఆయన సెలవిస్తున్నాడంటే, మరి దేహముతో ఉన్నా దేహము విడిచిన, అంటే ప్రాణముతో ఉన్నా ఒకవేళ ప్రాణము విడిచిన ఆ దేవాది దేవునికి ఇష్టలమై ఉండాలి అంటూ ఎంతగానో ఆశపడుతున్నాను అంటున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలకిస్తే మన యొక్క జీవితంలో మరి దేవునికి ఇష్టమైనవి చేయగలుగుతున్నామా, లేకపోతే మనకిష్టమైనవి చేయగలుగుతున్నామా అనేది ఆలోచన చేసుకోవాలండి. ఈ భూమి మీద దేవునికి ఇష్టలు ఎవరు, మరి ఎవరు దేవునికి ఇష్టలుగా బ్రతకగలుగుతారు, జీవించగలుగుతారు అనే ఆలోచన చేస్తే, లేకపోతే దేవునికి ఇష్టముగా చేయాలంటే మనం ఏం చేయాలి, దేవునికి ఇష్టలుగా మారాలి అంటే మొదటిగా దేవుని మాట వినాలండి. ఎందుకంటే బలులు అర్పించుట వలన ఆయనకి ఇష్టము కలగదండి. మాట వినుట శ్రేష్టం కాబట్టి దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. ఆనాడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము విన్నాడు, సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు విన్నాడండి, మోషేని పిలిచినప్పుడు మోషే విన్నాడు. కావున దేవుని మాట వినేవారిగా ఉండాలి. అలాగే దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేసేవారిగా కూడా ఉండాలి. మోషేకి ప్రత్యక్షపు గుడారం చేయమని అప్పగించాడు, మోషే ప్రత్యక్షపు గుడారం చేశాడు. నోవాహుకి ఓడా తయారు చేయమని చెప్పి ఉన్నాడు, నోవాహు చేస్తున్నాడు. ప్రేమైన వల్ల అంటే ఏ పని అప్పగిస్తే ఆ పనిని ఖచ్చితంగా చేసేవారిగా ఉండాలి. అలాగే ఎన్నో శోధనలు, అంటే ఎన్నో పరీక్షలు ఎదురుతూ ఉంటాయి. ఆ పరీక్షల్లో ప్రియమైన వాళ్ళరా ఎక్కడా కూడా తప్పిపోకుండా, తొట్టిల్లు పోకుండా సహిస్తూ ఆ పరీక్షల్ని అధిగమిస్తా, ఆ శ్రమని అధిగమించే వారిగా ఉండాలి. భక్తుడైన యోబు కావచ్చు, పౌలు కావచ్చు, మరి దానియేలు కావచ్చు, వీరందరూ కూడా ఆ శ్రమలను అధిగమించారు, ఆ శోధనలను సహించారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి భూమి మీద మనం చక్కటి భక్తి చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద భక్తులే ఆయనకి ఇష్టలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఎవరెవరైతే ఆయన ఎదుట చక్కగా ఆయన మాట వింటూ, ఆయన పని చేస్తూ, మరి సమస్యలు తొట్టుకుని నిలబడుతూ ఉంటే చక్కటి ఫలితం అనేది కూడా దేవుడు ఇస్తాడండి. మంచి బహుమానం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కావున దేహమందున్నా దేహము విడిచిన దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.